గోస్ట్లు కళ్ళు మెరుస్తున్నాయి దానిలో చాలాగా కళ్ళు మెరుస్తున్నాయి. ఏంటిది? పాపా కాదు, పెంగ్విన్. పెంగ్విన్ నీకు ఇష్టమా? నీదేనా? డాగీ కూడా నీదే. మరి ఇదేంటిది? పెంగ్విన్. సరే ఒకసారి నన్ను మాట్లాడిస్తావా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఇవాళ వచ్చి ట్యూస్డే అన్నమాట. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది నా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్. ఇది కాకుండా నెక్స్ట్ బ్లాగ్ నుంచి చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటనేది గెస్ట్ చేయడానికి మీకే వదిలేస్తున్నాను. గెస్ట్ చేయండి. ఇంకొకళ్ళు వస్తున్నారు, ఎవరా అని గెస్ట్ చేయండి. తైలిందా బాగా? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఆ గెస్ అంతే ఎవరు కరెక్ట్ గా చెప్పారో చెప్తాను. నాకేం మేకప్ వద్దుతలే, క్రేన్స్ తోటి మేకప్ వేసుకోరమ్మా. వద్దు, ఇంకా చాలు చాలు. మండే మార్నింగ్ వచ్చానమాట నేను మా ఇంటికి, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. ఎంత భయంకరమైన హెడేక్ అంటే మైగ్రేన్. సో అదనమాట. యాక్చువల్గా అయితే సాటర్డే నైటే వచ్చేసాము, కానీ సండే మార్నింగ్ నాకు సివియర్ మైగ్రేన్ అటాక్ ఒక్కసారి వచ్చిందంటే నాకు డేస్ టుగెదర్ పోదనమాట. యూజువల్గా మైగ్రేన్ అంటేనే అది ఒకసారి వచ్చిందంటే అసలు పోదనమాట. ఎన్ని టాబ్లెట్లు వేసుకుని కాసేపు పడుకుని ఎంత ట్రై చేసినా సరే బాగా భయంకరంగా ఉండింది. బట్ తప్పదు కదా, డైలీ పనులన్నీ చేసుకోవాలి. తలనొప్పి ఉన్నా సరే అట్లాగా అవుతా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్, కానీ ఇక్కడ బాగా బరువుగున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే నాకు ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వద్దు తల్లి, తల మీద కొట్టకు. ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వల్ల ఏదన్నా అవ్వగలిగితే కనుక నేను అవి డెఫినెట్ గా ట్రై చేస్తాను, హోమ్ రెమెడీస్ మైగ్రేన్ కొంచెం పోవడానికి. సో అది చెప్పాను కదా, ఒకళ్ళు వస్తున్నారు గెస్ట్ చేయండి అని చెప్పి. నా కమింగ్ బ్లాగ్స్ అన్నిటిలోని కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది. అది సంగతి. ఇంకా ఇవాళ ట్యూస్డే అని చెప్పాను కదా, ఏం లేదు, వంట చేసేసాను. తోటకూర పప్పు చేశాను, తోటకూర కొంచెం ఫ్రై. ఇంకా ఈవినింగ్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ మార్కెట్ పెడతారు, అక్కడికి వెళ్ళాలి. ప్లస్ బిగ్ బాస్కెట్లో కొన్ని ఆర్డర్ పెట్టాలి సరుకులు. అవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. చాలా వర్క్ ఉంది. అవి లిస్ట్ రాసుకుంటాను, ఏమేమి పెట్టాలి ఆర్డర్ అని. ఒక్కసారి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేస్తాను అనమాట. అది సంగతి. ఇంకా అంతే, ఇంకా పనులన్నీ అయిపోయినాయి. నా కిచెన్ వర్క్ అంతా అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ చేశాను, ఎప్పుడు చూపిస్తాను కదా అని చెప్పి మార్నింగ్ కుకింగ్ సెషన్ అంతా నేను బ్లాగ్ చేయలేదు. జస్ట్ అలాగా నేను ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోయా. ఇప్పుడు 10 అయింది. నా వంట మొత్తం ఫినిష్ అయిపోయింది. పిల్లలకు స్నానం చేపించి నేను కూడా స్నానం చేసి కూర్చున్నాను అనమాట, బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి. సో అది సంగతి. మీరైతే బ్లాగ్ చూస్తున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. రెమెడీస్ మర్చిపోవద్దు, కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మైగ్రేన్ ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి. ఎందుకంటే బాగా బరువు ఉన్నట్టుంది. ఇంత ఆయిల్ పెట్టుకున్నాను, మీకు కనిపిస్తుంది కదా, వచ్చినప్పుడల్లా ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. నా వల్ల అవ్వట్లేదు అనమాట, పెయిన్. సో అది సంగతి. నేను మళ్ళీ కలుస్తాను, మిమ్మల్ని చూస్తున్నాను అలాగా. ఇది వచ్చి నా నోట్స్ అండి. వీడియో ఐడియాస్ కానివ్వండి, పర్సనల్ లైఫ్, మెడిసిన్స్, పిల్లలకు సంబంధించి ఏదైనా సరే అందులో లిస్ట్ రాసుకుంటా అనమాట. నేను ఎందుకంటే గ్రాసరీస్ లిస్ట్ రాసుకోవడం మొదలెట్టాను. ఇది వరకు వెళ్ళేదాన్ని బిగ్ బజార్కి లేకపోతే హెరిటేజ్కి అట్లాగా. అక్కడ ఆఫర్స్ చూసి మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆఫర్లో ఉన్నాయి కదా అని తీసేసుకుంటాను. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడు మనీ వాల్యూ తెలిసింది, అందుకనే వేస్ట్ చేయకుండా ఏది అవసరమో, సారీ అండి ఫ్లైట్ వెళ్తుంది ఏం చేయలేను,
ఏది అవసరమో, ఎంత క్వాంటిటీ అవసరమో అవి మాత్రమే తెప్పించుకుంటున్నాను. మంత్లీ 2 టైమ్స్ అన్నా తెప్పించుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఏవి అవసరమో అవి తెప్పించుకుంటే మేలు కదా. ఊరికేనే డబ్బులు వేస్ట్ చేయకుండా అక్కడ ఆఫర్‌లో ఉన్నాయి కదా అని అవి మనం తిన్నా తినకపోయినా సరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కానీ యూజ్ చేయం. అప్పుడు అవి మనీ వేస్ట్ అన్నట్టే కదా. అలా అనమాట. మధ్యలో మంచింగ్కి 50 బిస్కెట్స్ తింటున్నాను అంతే. సో ఇలా లిస్ట్ రాసుకుని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేశాను, వచ్చేసినాయి కూడా. సరే మీరు బ్లాగ్ చూస్తున్నాను, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. హలో అండి. ఇక్కడ నేను జస్ట్ నేను చాలా సింపుల్గా చేసుకునే వంటలు మాత్రమే చూపిస్తున్నాను. ఏదో పెద్ద అంటే పిండి వంటలు చేసేంత పెద్ద మనిషిని కాదు, నాకు రావు కూడా అట్లా చేయడం. ఫ్రాంక్గా చెప్పాలంటే, టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే, నాకు వచ్చిన కొన్ని నేర్చుకున్నవి మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ నేను బేసిక్ తాలింపు పెట్టుకున్నా అండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఒక ఫుల్ ఆనియన్ వేసాను. బేసిక్గా నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం, ఉత్తయ్య తినేమన్నా తినేస్తా, అందుకని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను నా కర్రీస్లో. ఫుల్ ఆనియన్స్ వేసాను అండ్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేయనిస్తున్నాను ఆనియన్స్ని. ఇక్కడ బీన్స్, క్యారెట్ ఇంకా పన్నీర్ అనమాట. పన్నీర్ నేను ఇంట్లో చేసుకున్నదే, పాలు ఇరిగిపోతే చేసుకున్నాను. సో అది ఈ కర్రీలో యాడ్ చేస్తాను. ఇంకా ఏమీ మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదండి, జస్ట్ బేసిక్ కర్రీ యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక క్యారెట్ తీసుకున్నాను, సరిపోతుంది. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అండ్ బీన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. నిన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిన ఫోటోకి చాలా అంటే చాలామంది మంచి కమెంట్స్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది కమెంట్ చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తూ అని చెప్పి. కొన్నిసార్లు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నామంటే, ఏదైనా మనం పోర్ట్రే చేస్తున్నామంటే అంత దారుణంగా మాట్లాడతారా అని. అక్కడ ఏం లేదండి, కొంచెం కారం, ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా వేసాను అంతే, ఇంకేం వేయలేదు. కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను. ఇవి కుక్ అయిపోయినాకే లాస్ట్లో పన్నీర్ యాడ్ చేసుకుంటా, ముందే యాడ్ చేయను. ముందే యాడ్ చేయడం, పన్నీర్ చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, ముందే యాడ్ చేస్తే దాని ఇది పోతుంది. అందుకని కొంచెం కుక్ అయిపోయినాక అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా ర్యాండమ్గా చేస్తున్నానండి ఇది. పన్నీర్ క్యూబ్స్ లాగానే వేయాలి అట్లా ఏం లేదు, నేను జస్ట్ హ్యాండ్ తోటి ఇట్లా అనేసి వేసేస్తున్నాను. సరే, కమింగ్ టు దట్ పోస్ట్, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 1-2 కమెంట్స్, నేను 2 కమెంట్సే మీకు చూపించిన కమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 4 days నుంచి కంటిన్యూస్గా బగింగ్ చేస్తున్నాను అనమాట, కమెంట్స్ చేస్తూ చెత్త కమెంట్స్ అన్నీ. ఎక్కడో సబ్కాన్షియస్లీ అవన్నీ నాకు ఎఫెక్ట్ అవుతున్నాయి. నేను నిజంగానే అట్లా ఉంటున్నాను, నిజంగానే అంత చండాలంగా ఉన్నాను అట్లా అనమాట. ఇప్పుడు ఏ మనిషి కన్నా ఆలోచన అనేది వస్తుంది కదండి. అక్కడ నేను రసం పెట్టుకుంటున్నా, రసం నేను ఎలా పెట్టుకుంటానో ఆల్రెడీ చూపించాను కదా, అందుకని పెద్ద డీటెయిల్డ్గా ఏమి చూపించలేదు. ఇక్కడ వచ్చి కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా అండి, కొంచెం తొందరగా కుక్ అవుతుందని చెప్పి. ఇడ్లీలు నేను ఇడ్లీలు పెట్టడం చూపించలేదు, బట్ ఇడ్లీలు అయితే చేశాను. పిల్లలకి తినిపించేసేసాను, అత్తయ్యకి ఇచ్చాను ఇంకో ప్లేట్. నేను మొత్తం వంట అంతా అయిపోయినాక అప్పుడు తింటా అనమాట. ప్రశాంతంగా కూర్చుని హడావిడిగా తింటూ నాకు ఇష్టం ఉండదు, కొంచెం రిలాక్స్డ్గా తినాలి నా బ్రేక్ఫాస్ట్ అనేది అన్నట్టు నా ఫీలింగ్. మీరు ఎలా తింటారు అంటే, పనుల మధ్యలో తింటారా లేకపోతే పనులు అయిపోయినాక తింటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కూడా నేను తాలింపు పెడుతున్నాను అనమాట, రసంకి తాలింపు పెడుతున్నాను. కొంచెం ఆనియన్స్ వేసాను, క్రంచీనెస్ మీకు తెలుసు కదా నాకు ఉల్లిపాయలు అంటే ఇష్టం, అందుకని. ఇంకోటి వచ్చి నేను చింతపండు పులిహోరకి పులుసు చేసి పెట్టుకుంటున్నాడు నెక్స్ట్ డేకి. అంటే ఒకే రోజు అన్ని పనులు చేయాలంటే కొంచెం హడావిడిలో నాకు బ్రెయిన్ దొబ్బేస్తుంది అనమాట, అందుకని ముందు రోజే పులుసు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చి పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నా అండి, కొంచెం కట్ చేశాను పచ్చిమిరపకాయలని, లేకపోతే పట్పట్లాడి మీద పడవచ్చు ఆయిల్, అందుకని. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందరే యాడ్ చేసాను అనమాట. ఇంకా తాలింపులో ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఇంగువ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చేసే పులిహోర అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అంటే గొప్ప చెప్పడం కాదు, బాగానే చేస్తా అనుకోండి.
సో అది బేసిక్ తాలింపు ఇది పులిహోరకి. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ నేను ఎట్లా చేస్తున్నా అనేది మాత్రం చూపిస్తున్నాను. అందరి ఇళ్ళల్లో డిఫరెంట్గా చేసుకుంటారు, సో ఇట్లాగే చేయాలని లేదు. మా ఇంట్లో అయితే ఇట్లా చేస్తారు, అందుకని చూపిస్తున్నాను అనమాట. నైటే నేను నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు. ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ అంత చింతపండుకి ఇంత తాలింపండి. నేను ఇంకా అది పిసికేసేసి అంటే పిండేసుకుని చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. కొంచెం వాటర్, మిగిలిన పులుపు ఉంటుంది కదా, వాటర్ వేసి అది కూడా యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మరగబెడితే అది చాలా దగ్గరగా అయిపోతుందండి. సో కంగారు ఏమీ లేదు. కొంచెం పసుపు, సీక్రెట్ ఏంటంటే కొంచెం బెల్లం వేయాలి. పులిహోరలో బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు వేయకపోతే కనుక. అలా చేస్తేనే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది ఒక డబ్బా రైస్కి, డబ్బా లేకపోతే డబ్బన్నర సేర్ అంటారు కదా, అంత రైస్కి నేను ఈ చింతపండు రసం అనేది వాడతా అనమాట. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో నేను ఎలా కలుపుకుంటాను రైస్లో అనేది కూడా చూపిస్తాను. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఏంటంటే శనగపిండి ఇంకా కొంచెం పాలు మిక్స్ చేసి పిల్లలకి మాస్క్లా వేస్తున్నాను అనమాట. వాళ్ళేంటో దయ్యం ఆట ఆడుకుంటున్నారు ఇంకా మాస్క్లు వేసుకుని. సో అదండి ఇవాళ నేను చేసిన వర్క్. కమింగ్ వ్లాగ్లో కంటిన్యూషన్ చూపిస్తాను సేమ్ డేదే. మిమ్మల్ని నెక్స్ట్ కలుస్తాను, మిమ్మల్ని వ్లాగ్ చూస్తూ ఉండండి. చెప్పానా పాడతావు అని, నీ సైజ్ సైకిల్ కాదే అంటే నువ్వు. ఓకే బాయ్. సో అదండి సంగతి. మరి పులిహోర పులుసు నేను, అమ్మా అరవద్దు తల్లి, ఎందుకలా అరుస్తున్నావు? పులిహోర పులుసు ఏదన్నా బాక్స్ లో తీసి పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్ లోకి, చక్కగా 1 వీక్ వరకు వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకున్న దానికని ఇలా పెట్టుకుంటే కొంచెం స్టాక్ బాగుంటుంది అనమాట 1 వీక్ కి. కానీ 1 వీక్ అంత కాదండి, ఒక్కసారికే యూజ్ చేస్తాను నేను. అది ఒకసారికి యూజ్ చేయడానికే చేసుకున్న క్వాంటిటీ. నేను అన్ని రోజులు పెట్టను ఫ్రిడ్జ్ లో, జస్ట్ చెప్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అట్లా 1 వీక్ పెట్టుకోవచ్చు చేసేసుకుని. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ మిక్స్ చేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. సో అది మీకు అందరికీ ఈ విషయం తెలిసిన విషయమే అని అనుకుంటున్నాను, బట్ స్టిల్ చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక. పాలు ఆన్ చేస్తాను, గుర్తు పెట్టుకుని మరి పాలు గిన్నె బయట నుంచి తీసుకుని ఆన్ చేశాను. పాలు కాగుతున్నాయి, అన్నం అయిపోయింది. ఇవాళ రసం పెట్టాను, బీన్స్ కర్రీ చూపించాను. నిన్న పాలు ఇరిగిపోయినాయి అనమాట, వేడికి ఉండలేదు, విరిగిపోయినాయి. నేనేమో ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయాను. అది పన్నీర్ చేస్తా. లాస్ట్ బ్లాగ్ లో పన్నీర్ నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో ఉన్న పాలతోటే అని చెప్పి చూపించాను కూడా. లాస్ట్ బ్లాగ్ ఐకాన్స్ అటాక్ చేయడానికి ట్రై చేస్తా, అది చూడండి ఒకవేళ మీకు కావాలి అంటే కనుక. సో అది ఆ పన్నీర్, క్యారెట్, బీన్స్ కలిపి వేస్తా అనమాట. ఇదే ఎక్కువ మసాలాలు ఏమి వేయలేదు, ప్లెయిన్ గా చేసా, చాలా బాగుంది.
సో అది సంగతి. నేను మధ్యాహ్నం నుంచి మళ్ళీ వేరే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఏదో ఒకటి చేసుకోండి కానీ అరవద్దు. ఇది వద్దు, కిచెన్ సామాన్లతో ఆటలొద్దు. మీకు తెలుసు కదా మా అమ్మకి హెడేక్ వస్తుందని, మీరు సాంగ్స్ చేయొద్దు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను, వెళ్ళండి మీ బొమ్మలతో ఆడుకోండి. చూపొద్దు, భయంకరమైన హెడేక్ గా ఉంటుందండి చాలా అన్నమాట. నిన్న చెప్పాను కదా పాపకి మసాజ్ చేయటానికి వచ్చేదన్నమాట. పాప పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు ఆవిడే స్నానం చేయించింది. పాపకి ఫుల్ బాడీ మసాజ్ చేయించి స్నానం చేయించేది. ఏంటో ఇచ్చేది, దవా ఇస్తున్నావు? ఏదమ్మా మళ్ళీ చెయ్యి యాక్షన్. చాలా యాక్షన్స్ ఎక్కువైపోయినాయి. చాలా బాగుంటది, చాలా బాగుంటాయి. మోటు పొట్టలు ఏంటి అక్కడ దాక్కున్నావు వెళ్ళి, ఇక్కడ నన్ను దబాయించి. బాబాయ్ ఆపండి, స్టాప్ స్టాప్ స్టాప్. పిల్లలతోటి వేగాలంటే నిజంగా ఎంత ఓపిక ఉండాలంటే, ఆవిడ వచ్చి మసాజ్ చేసింది అనమాట నిన్న మధ్యాహ్నం. అప్పుడు నాకు కొంచెం బెటర్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ నాయిస్ ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళని నేనేమన్నాను, వాళ్ళ చైల్డ్హుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాకు తలనొప్పి తీసుకొస్తున్నారు అనమాట. అది కానీ ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాను. సరేనండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీరు బ్లాగ్ చూస్తానండి. మర్చిపోయానండి, నా ఇయర్ రింగ్స్ చూపించడం మర్చిపోయాను నేను. అంటే విజయవాడ వెళ్ళినప్పటి నుంచి ఇవే పెట్టుకున్నాను. ఇది పీకాక్ అన్నమాట, మా తమ్ముడు తీసుకున్నాడు, చిన్న తమ్ముడు తీసుకున్నాడు. పీకాక్ ఇదంతా గ్రీన్ స్టోన్స్ ఉంటుంది, ఈ వైట్ స్టోన్స్ కింద ఒక కెంపు వేలాడుతూ ఉంటది. నాకు ఈ మోడల్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి వేసుకోవచ్చు కదా. నేను ఇవి తీసేస్తాను ఎందుకంటే ఇవి డైలీ వేర్ వేసుకోవడానికి కాదు. కన్నా బెడ్షీట్స్ కన్నా నేను మామూలు ఫ్యాషన్ వే వేసుకుంటున్నాను, కానీ ఈ మధ్యనే రోజు వేసుకుంటున్నాను. మీరు కమెంట్ చేసి చెప్పండి, గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలా లేకపోతే నార్మల్ ఎవ్రీడే నార్మల్ ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలా అని చెప్పి. నేను మీరేం చెప్తే అది ఫాలో అవుతాను. సో అది నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, మీరు బ్లాగ్ చూస్తుండండి. మా దెయ్యాలను చూపిస్తాను, ఒకసారి చూడండి. మా గోస్ట్లు ఇది స్మాల్ గోస్ట్, కళ్ళు మెరుస్తున్నాయి దానిలోంచి, అలాగా కళ్ళు మెరుస్తున్నాయి అందులోంచి. ఇదేమో బిగ్ గోస్ట్. ఏది గోస్ట్? బాబోయ్ నిజంగా గోస్ట్లు. రాత్రిపూట ఇలా చూసారంటే దడుచుకుని వస్తాం. టైగర్ కాదు అది, లయన్. భలే ఉంది కన్నా నీ మాస్క్ అసలు. అయ్య బాబోయ్ నేను భయపడిపోయాను రోయ్. పదండి. నేను పారిపోతే మీకు ఫుడ్ ఎవరు పెడతారమ్మా? ఏ కన్నా మమ్మ పారిపోతే ఫుడ్ ఎవరు పెడతారు? మమ్మ లేకపోతే ఫుడ్ ఎవరు పెడతారు మరి మీకు? మమ్మ ఉండదు కదా మరి, వెళ్ళిపోతే అప్పుడు ఎవరు పెడతారు ఫుడ్? మమ్మ అంటే ఇష్టమా మీకు? ఎంత ఇష్టం? నీకు ఇష్టం మమ్మ అంటే? మమ్మ కిసి పెట్టి మరి. మరి ఇంత ప్రేమ ఉండకూడదు కన్నా. ప్రాణం నీకే ఇష్టం. పిచ్చుక చూసా అరుస్తారు. దీంతో ఎప్పుడు ఉండేదానండి, ఇలాగే తనుకుంటారు.
సో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. చాలా షార్ట్ బ్లాగ్ ఇది, ఎక్కువ నేనేమీ చూపెట్టలేదు. ఎందుకు యాక్షన్ ఉవ్వ పెట్టు, నీ దగ్గర ఉంది కదా ఉవ్వ. చీచి డస్ట్ తల్లి వీల్స్ ది. సో అదండి, మీరైతే గెస్ట్ చేస్తూ ఉండండి. కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి దేనికి ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. ఇది చాలా షార్ట్ గా పెట్టాను, ఎక్కువ ఏమీ చూపెట్టలేదు. మాస్క్ వేసుకున్నాక ఇప్పుడే పాస్ చేసి వచ్చాం అనమాట ముగ్గురం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఉత్త శనగపిండి కొంచెం పాలు కలిపాను అంతే, పసుపు కూడా కలపలేదు. ఎందుకంటే బాబుకి బాయ్స్ కి మీకు తెలుసో తెలీదు, పసుపు కలిపితే మీసాలు రావంటారు మెచ్యూరిటీ టైంలో. అందుకే నేను నన్ను తిట్టుకోవడం ఎందుకులే అని చెప్పి నేను పసుపు కలపలేదు అనమాట. అస్సలు మాట్లాడలేరు, ఏ పని చేసుకోలేరు, వీళ్ళ గోల్తోనే సరిపోతుంది అంతా. సర్లేండి, నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. హోప్ఫుల్లీ ఈ షార్ట్ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి ఓకేనా, బాయ్. మీరు గెస్ట్ చేస్తున్నాడు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మళ్ళీ మీ గెస్ట్స్ ఎవరెవరు కరెక్ట్ చెప్పారో నేను నెక్స్ట్ బ్లాగ్ లో మీ నేమ్స్ మెన్షన్ చేస్తాను, ఎవరెవరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సరే.